hello, welcome to Jil Jil Jiga. గంగా గోల గోల సేయంగా గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్నా ఫోజీ కన్నా స్పీడుగా టీనేజ్ రైసుకేది సాటి రాదుగా ఏ గూగులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొనలేదుగా ఈ రోజు మన జిల్ జిల్ జిగా వచ్చేసింది ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇన్ కరీంనగర్. కరీంనగర్ అని చెప్పగానే వాళ్ళలోని ఎనర్జీ లెవెల్ చూసావా? ఓకే రైట్, ఇందాక నుంచి నువ్వేదో తెగ తిప్పేసుకుంటున్నావు. నేను తిప్పుకుంటున్నట్టే కనిపిస్తుందిలే నీకు. కాదు, ఇందాక నుంచి తెగ తిప్పేస్తున్నావు. ఇక్కడ బాయ్స్ ఉన్నారనా లేకపోతే ఇంకేంటి చెప్పు? నీకు అర్థం కాదు నితిన్. అక్కడ అటువైపు ఉన్న అమ్మాయిని మాత్రం హీరోలా ఇలా చూస్తావు, పక్కనే ఉన్న రేణు మాత్రం గుర్తుండదు. కాదు పూరి. కాదు రేణు, మళ్ళీ చెప్పు. కాదు రేణు, చందమామ రోజు అలానే ఉంటుంది, కానీ ఏదో ఒక రోజు అందంగా కనిపిస్తుంది. పోర్టబుల్ కి ప్లాస్మా కి తేడా అన్నావు కదా, సో ప్లాస్మా బానే ఉంటుంది కానీ అందరూ పోర్టబుల్ కొనుక్కుంటారు. అండ్ బెంజ్ కి అంబాసిడర్ నితిన్ ఇప్పుడు చెప్పు. నేను ప్లాస్మా లాంటిదాన్ని, ఇప్పుడు చెప్పు. ప్లాస్మా కాదు, పోర్టబుల్. ఈ గొడవ అంతా పక్కన పెట్టేస్తే పూరి అండ్ నితిన్, రేణు, నితిన్, చపాతి ఇవి కాదు. సో ఈ రోజు జైల్ జైల్ జిగాలో గేమ్స్ ఉంటాయి, గేమ్స్ తో పాటు టాస్కులు కూడా ఉంటాయి. సో మరి టాస్కులు చేయడానికి ఇక్కడ చాలా మంది పూరీలు రెడీగా ఉన్నారు. టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి అలానే గేమ్స్ ఆడడానికి ఇక్కడ చాలా మంది ప్రిన్సులు రెడీగా ఉన్నారు. సో ఎనీవేస్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా గర్ల్స్ ఉన్నారు అండ్ రేణు టీమ్ బాయ్స్ ఉన్నారు కాబట్టి ఫాస్ట్లీ విల్ మూవ్ ఆన్ టు టాస్క్. ఓకే రైట్, సో మరి మొత్తానికి టాస్క్ అనుకున్నాం. సో టాస్క్ చేయాలంటే రేణు టీం నుంచి 3 అబ్బాయిలు అనుకున్నాం, నితిన్ టీం నుంచి 3 అమ్మాయిలు అనుకున్నాం. సో మరి ఫాస్ట్ గా ఈ రోజు రేణు టీం నుంచి ఆ 3 బాయ్స్ ఎవరు వస్తున్నారో చూసేద్దాం. ఇప్పుడు నితిన్ టీం నుంచి 3 పూరీస్ రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 3 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. ఓకే రైట్, సో మరి మొత్తానికి టాస్క్ చేయడానికి బాయ్స్ వచ్చేసారు, గర్ల్స్ వచ్చేసారు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా విల్ మూవ్ ఆన్ టు టాస్క్. సో మరి ఫాస్ట్ గా ఈ రోజు టాస్క్లు ఎలా ఉండబోతున్నాయంటే ఫుల్ టు ఎంటర్టైన్ చేసే విధంగా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫుల్ టు నవ్వుకునే విధంగా. ఇంతకీ ఏంటి నితిన్ ఇంత కాన్ఫిడెంట్ గా, రేణు ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు, ఆ టాస్క్లు ఏంటి అని ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ ఈగర్లీ వెయిటింగ్. అందుకనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఫాస్ట్ విల్ స్టార్ట్ విత్ నితిన్ టీమ్. గర్ల్స్ ఆర్ యు రెడీ? yes. సో మరి ఫాస్ట్ గా ఈ రోజు నితిన్ టీం నుంచి ఆ పూరి నెంబర్ 1. సో రైట్, వాట్స్ యువర్ నేమ్? సాయి ప్రియా. సాయి ప్రియా, ఏంటి నువ్వు ఎందుకు అంత చిన్నగా మాట్లాడుతున్నావు? వీళ్ళని చూసా భయపడకు, నేను నన్ను నీ వెనకాలే ఉంటా, నీకు ఫుల్ సపోర్ట్ ఇస్తా. నీకేం కావాలో చెప్పు. ఒక్క టాస్క్ అంట. రైట్, సో మరి సాయి ప్రియాకి వచ్చిన ఫస్ట్ టాస్క్ ఏంటో చూసేద్దాం. సో సాయి ప్రియా, నీకు వచ్చింది ఒక బ్యూటిఫుల్ అండ్ లవ్లీ టాస్క్. సాంగ్ ని నువ్వు రివర్స్ లో పాడాలి. ఓకే రైట్, సో ఆర్ యు రెడీ? హియర్ వి గో ఫ్రమ్ 3 2 1 గో స్టార్ట్. రహానుమా ననే మరదహృ ఓ గణవదమై నలిచి మారాటన రహోదర మెలనెతనే వైతమ్ముతూటం పొదుతూ నా మేనవయ నీయమ
తామరపు చెంకల పూలావే నాలోదయే కౌమెకసు కావుగనులయాఓ. ఓకే రైట్. సో ఎనీవేస్ నువ్వు ఎంత ఏడ్చినా టాస్క్ మాత్రం సూపర్ గా పెర్ఫార్మ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మొత్తానికి రివర్స్ లో పాడి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చాలా చక్కగా ఎంటర్టైన్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ గర్ల్స్ కమ్ ఆన్. ఇప్పుడు టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి నా టీం నుంచి బ్లాక్ రేంజర్. బ్లాక్ షర్ట్ రేంజర్ అను. బ్లాక్ రేంజర్ అంటే పాప హట్ అవుతుండు ఇందాక నుంచి. అరే ఏముందిరా ఫేర్ అండ్ లవ్లీ పూసుకొని వచ్చినా, అరే పాన్స్ పూసుకొని వచ్చినా, ఇట్లాంటి ఈ పూరి ఏందిరా భయ్ అనుకుంటాడు. ఈ పూరికి అట్లనే అంటది. జస్ట్ బ్లాక్ రేంజర్ అంటే బ్లాక్ షర్ట్ రేంజర్. లేకపోతే నీకేం తమ్ముడు మస్తున్నావు తెలుసు. పూర్లు ఇట్లా జరా ఫ్లాట్ అయిపోతారు. బ్లాక్ రేంజర్ నీ పేరు వెంకటేష్. కెమెరా మీద ఫోకస్ తగ్గి పాప మీద ఫోకస్ పెట్టిన వాడు చూడు. సో బ్లాక్ రేంజర్ నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే నువ్వు డాన్స్ చెయ్యాలి. ఏమంటావు? చేస్తా. అది. సో ఇప్పుడు మా బ్లాక్ రేంజర్ అనగా వెంకటేష్ డాన్స్ చేయడానికి రెడీగా ఉన్నాడు. వెళ్ళు. బ్లాక్ రేంజర్ అద్దరు కొట్టావు. అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్? సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మరి సెకండ్ టాస్క్ చేయడానికి నితిన్ టీం నుంచి సెకండ్ పూరి వచ్చేసింది. కమ్ ఆన్ కమ్ హియర్. సో రైట్ వాట్స్ యువర్ నేమ్? రమ్య. రమ్య. నైస్ నేమ్ రమ్య. సో రమ్య నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే అరే నాకు రాదైంది, మాకు రాదైంది. తెలుగు నేర్చుకుంటున్నాం. ఆటు ఆహా. జస్ట్ కొద్దిగా మా గర్ల్స్ చూసుకుంటా అంటే ఆపే అంతే తప్ప ఇలాంటి తెలుగు అసలు చదివి అవతలు పడేస్తాం. ఓకే చెప్పు. మళ్ళీ వ్యుత్పత్యార్థాలు. మళ్ళీ చెప్పు. వ్యుత్పత్యార్థాలు. వ్యుత్పత్యార్థాలు అయిపోయింది అంతే సింపుల్. సో అది రెడీ చెప్తావా? ఫస్ట్ అయితే మా రమ్యకి నువ్వు వర్డ్స్ చెప్తా ఉండాలి. ఆ వర్డ్స్ ఏంటో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ వేటికి సంబంధించినవి నువ్వు చెప్పాలి విత్ ఎగ్జాంపుల్. ఓకేనా? ఓకే ఫస్ట్ నువ్వు చెప్పాల్సింది అంబుధరము. నీటిని ధరించినది మేఘం. ఓ వెరీ నైస్. నెక్స్ట్ అంబోనిధి. నీటిని కలిగి ఉంటుంది సముద్రం. అజరామరము. జరామము లేనిది ఆత్మ. ఓ దట్స్ నైస్. Superb. ఆత్మ. ఉదకము. ద్రవ పదార్థంలో ఉంటున్నది నీరు. వెరీ గుడ్ సూపర్. ఉరగము. ఉరుముతూ చూడునది పాము. సో రైట్ మరి మొత్తానికి రమ్య నీకు వచ్చిన టాస్క్ చాలా చక్కగా అండ్ ఎక్కడ తడబడకుండా చాలా ఫాస్ట్ గా చెప్పేసారు. రైట్. సో నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు రేణు టీమ్ బాయ్స్. సో మరి బాయ్స్ నుంచి సెకండ్ రేంజర్ ఎవరు వస్తున్నారో చూసేద్దాం. కమ్ హియర్. ఓకే రైట్. సో ఎనీవేస్ ఈ రేంజర్ పేరేంటో తెలుసుకోవాలన్నా. హలో రేంజర్. హలో హాయ్. హాయ్ ఐఎమ్ నాగేంద్ర. నాగేంద్ర నీకేం శక్తులు ఉన్నాయి ఎల్లో రేంజర్ గా? మనకు అన్నీ ఉన్నాయి. సో నాగేంద్ర నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే ఒక పవర్ఫుల్ డైలాగ్ చెప్పాలి. ఓకే ఇప్పుడు నాగేంద్ర డైలాగ్ చెప్పబోతున్నాడు. 3, 2, 1 స్టార్ట్. ఏరా ఎర్రి పప్ప, ఏ కష్టపడకుండా అసలు ఏ క్వాలిఫికేషన్ లేకుండా మీ నాన్న ఉన్నోడు అనే ఒకే ఒక కారణంతో చెబుటపట్టకుండా ఎండి సీట్ లో కూర్చున్న నీకే ఇంత పొగరుంటే అమ్మా నాన్నలు తిప్పలు పడి ఫీజు కడితే ఎల్కేజీ నుండి 10th వరకు కష్టపడి చదివి పాస్ అయ్యి ఇంటర్లో ఈజీగా ఉన్న సబ్జెక్ట్స్ అన్ని వదిలేసి కష్టమైన ఎంపీసీ తీసుకుంటేనే ఇంజనీర్
అవగాలంటే తెలుసుకొని కష్టమైన అదే ఎంపీసీ తీసుకొని ఫిజికో ట్యూషన్, మ్యాథ్స్ కో ట్యూషన్, కెమిస్ట్రీ కో ట్యూషన్ అనుకుంటూ రోడ్లు పట్టుకొని తిరిగి బోర్డ్ ఎగ్జామ్ లో పాస్ అవ్వడానికి ఫ్లాస్క్ లో టీ పెట్టుకొని అలారం పెట్టుకొని పొద్దున్నే లేచి తీరా పాస్ అయ్యాక ఎంసెట్ లో ర్యాంక్ రాకపోతే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని అప్పుడైనా సరైన ర్యాంక్ రాకపోతే అమ్మ నగలు తాకట్టు పెట్టి మేనేజ్మెంట్ కోటాలో సీటు సంపాదిస్తే ఫస్ట్ ఇయర్ నుండి 4th ఇయర్ వరకు ఉన్న అరియర్స్ అన్ని 4th ఇయర్ లోనే క్లియర్ చేసి సొసైటీలోకి వస్తే జనమంతా ఉద్యోగం లేని ఎదవా అని తిడుతుంటే పట్టించుకోకుండా ఉద్యోగం అంటూ ఆఫీసు ఈ ఆఫీసు అంటూ పిచ్చి కుక్కల 4 ఏళ్ళు తిరుగుతున్న నన్ను మా నాన్న తిండిలండగా తిడుతుంటే గొంతులో ముద్ద దిగకుండా ఒక్కొక్క ముద్ద గొంతులా గుచ్చుకుంటే ఎవరో మహానుభావుడు పిలిచి నాకు అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని కూడా లాగేసుకోవాలనుకుంటున్నా నీలాంటి బేవసాని ముందు నిల్చొని ఎదిరించి మాట్లాడుతున్న ఉద్యోగం లేని గ్రాడ్యుయేట్ ని నాకెంత ఉండాలిరా. సూపర్ రైట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు నితిన్ టీమ్ గర్ల్స్. పూరికి వచ్చిన టాస్క్ ఏడో చూద్దామా, ఏమంటావు పూరి? ఇంతకీ పూరి పేరేంటో? ఆ పూరి పేరు నీకు చెప్పారు. ఈ అద్భుత టాస్కుల్లో ఏ టాస్క్ వచ్చిందో తెలియాలంటే ఈ పూరికి ఫస్ట్ ఏ టాస్క్ వచ్చిందో చెప్పాలి. ఏమంటావు? నా చేతిలో అద్భుతమైన శక్తి ఉంది. మరి ఫస్ట్ గా టాస్క్ చెప్పాలంటే నీది పేరు ఏంటి? ప్రవళిక. ప్రవళిక, నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే ఏంటి? జాగ్రత్తగా వినాలి. ఓకేనా? ఓకే. నీకు వచ్చిన టాస్క్ ఒకసారి అడిగి తిరిగి ఓకే. ఓకే ఓకే రైట్. సో మరి ప్రవళిక డాన్స్ చేయడానికి రెడీగా ఉంది. హియర్ వి గో, స్టార్ట్ మ్యూజిక్. మనమంతా గంతులాడుదాం, సిరిమూపై చిందులాడుదాం, సరదాగా ఆటలాడుదాం, పరువాళ్ళ పాట పాడుదాం. వానా వానా వల్లప్ప తిరుగుదామిలా, నింగి నీల హరివిల్లి కలుపుదామిలా. ఈ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చూసి మీకెలా అనిపించింది బాయ్స్ అండ్ గర్ల్స్? గట్టిగా. ఇప్పుడు టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి నా టీం నుంచి ఇట్లా చూడు, బ్రౌన్ రేంజర్. బ్రౌన్ రేంజర్ నీ పేరేంటి? అనిల్. అనిల్, నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే నువ్వు 20 కట్స్ కొట్టాలి. తప్పకుండా. ఓకే, నువ్వు రెడీయా? రెడీ. ఓకే, సో 20 కట్స్ కొట్టడానికి అనిల్ రెడీగా ఉన్నాడు. బ్రౌన్ రేంజర్ 3, 2, 1 స్టార్ట్. Thank you so much and give me a big round of applause. Come on girls and boys. ఓకే, మరి ఇద్దరు ఈ రోజు టాస్క్ బాగా చేశారు కాబట్టి నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వీళ్ళు గేమ్స్ ఆడే అవకాశం కూడా ఉంది. సో మరి మొత్తానికి థ్యాంక్ యూ బాయ్స్ అండ్ థ్యాంక్ యూ గర్ల్స్. ఓకే రైట్. సో మరి మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం టాస్క్. సో మరి టాస్క్ జస్ట్ లైక్ వార్మప్ అన్నమాట. సో ఇప్పుడు ఫుల్ 2 కాంపిటేటివ్ గేమ్స్ రాబోతున్నాయి. రేణు టీమ్ వర్సెస్ నితిన్ టీమ్. సో మరి ఈ కాంపిటేటివ్ గేమ్స్ ఎలా ఉండబోతున్నాయి ఏంటి అని ఇక్కడున్న గర్ల్స్ బాయ్స్ ఈగర్లీ వెయిటింగ్. నువ్వు కూడా ఈగర్లీ వెయిటింగ్. ఈ ఆవేశాన్ని ఆపుకో, ఎందుకంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్ అందరినీ పరిగెట్టించే గేమ్. సో మరి ఆ గేమే పరుగో పరుగో. ఓకే, సో పరుగో గేమ్ ఆడడానికి నా టీం నుంచి 4 అబ్బాయిలు, అలానే నితిన్ టీం నుంచి 4 అమ్మాయిలు వస్తారు. ముందుగా నా టీం నుంచి 4 ఐరన్ మ్యాన్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్.
మరి మా టీం నుంచి 4 కత్తులు రెడీగా ఉన్నాయి నా అయ్యాల్ది. కత్తులు వచ్చేసాయి. కత్తులు ముందుకు రండి, కత్తులు ముందుకు రండి. ఓకే సో రైట్, గర్ల్స్ నుంచి కత్తులు వచ్చేసారు అండ్ రేణు టీం నుంచి ఉక్కు మనుషులు వచ్చేసారు. కాబట్టి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ మినిట్ ప్రాపర్టీస్ రైట్. సో కత్తులు వచ్చేసారు అండ్ ఐరన్ మ్యాన్స్ అండ్ ప్రాపర్టీస్ చూస్తున్నారు కదా. రింగ్స్ 2 రింగ్స్ అక్కడ ఒక కార్నర్ లో ఉన్నాయి అండ్ మా చేతిలో 2 బాల్స్ ఉన్నాయి. సో మరి ఫాస్ట్ గా ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని చెప్పాలంటే రేణు మీకు చెప్తుందంట. రేణు హౌ అని అడుగుతున్నా. ఓకే, సో అమ్మాయిలు అబ్బాయిలు పరుగో గేమ్ ఎలా ఆడాలంటే ముందుగా వచ్చే 4 2 అక్కడ పొజిషన్ తీసుకుంటారు. ఇంకొక 2 ఇక్కడ నుంచి బాల్ క్యారీ చేస్తూ అక్కడ వరకు జంప్ చేస్తూ వెళ్తారు. అదెలా అంటే ఈ బాల్ ని మీ లెగ్స్ మధ్యలో పెట్టుకుని ఇక్కడ నుంచి జంప్ చేస్తూ అక్కడికి వెళ్ళాలి. సో అక్కడ మీ ఆపోజిట్ పార్ట్నర్స్ కి బాల్ ని పాస్ ఆన్ చేయాలి వితౌట్ యూజింగ్ యువర్ హ్యాండ్స్. అదెలా అంటే ఇలా ఆపోజిట్ పార్ట్నర్స్ కి ఇలా బాల్ పాస్ ఆన్ చేయాలి వితౌట్ యూజింగ్ యువర్ హ్యాండ్స్. సో బాల్ ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో వాళ్ళు అక్కడ నుంచి మళ్ళీ జంప్ చేస్తూ ఇక్కడికి రావాలి. ఏ టీమ్ అయితే తక్కువ టైం లో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. యాక్చువల్ గా టాస్క్లు మనం నితిన్ టీమ్ గర్ల్స్ నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి సో గేమ్స్ మనం ఫస్ట్లీ స్టార్ట్ విత్ రేణు టీమ్ బాయ్స్. ఆర్ యు రెడీ? లెట్స్ గో. అండ్ యాక్చువల్ గా ఫస్ట్ 2 రింగ్స్ లో 2 బాయ్స్ ఉండాలి. ఆ బాయ్స్ ఎవరు వెళ్తున్నారు? పరుగో గేమ్ ఆడటానికి రేణు టీం నుంచి 4 బాయ్స్ రెడీగా ఉన్నారు, ఉక్కు మనుషులు. సో 2 బాయ్స్ ఆల్రెడీ పొజిషన్ తీసుకున్నారు అండ్ 2 బాయ్స్ స్టార్టింగ్ పొజిషన్ లో ఉన్నారు విత్ బాల్స్. Here we go from 3, 2, 1 go. పరుగో గేమ్ ని నా టీమ్ ఐరన్ మ్యాన్స్ ఫినిష్ చేశారు అండ్ ఇప్పుడు ఈ గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి కత్తులు రెడీగా ఉన్నారు. గర్ల్స్ ఆర్ యు రెడీ? 3, 2, 1 go. గర్ల్స్ పరుగో గేమ్ ని ఫినిష్ చేశారు అండ్ ఎవరైతే తక్కువ టైంలో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తే వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. సో ముందుగా నితిన్ టీమ్ అమ్మాయిలు ఎంత టైంలో ఈ గేమ్ ని ఫినిష్ చేశారో ఇప్పుడు తెలుసుకుందాం. రైట్. సో మరి ఈ రోజు పరుగులో మరి మా టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 2 minutes 21 seconds లో. కమ్ ఆన్ గర్ల్స్. పరుగో గేమ్ ని మా టీమ్ అబ్బాయిలు ఫినిష్ చేసుకున్నారు విత్ ఇన్ 1 minute 48 seconds. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు ఫైనల్ గా పరుగో బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు చాలా చక్కగా ఫినిష్ చేసుకొని ఈ రోజు ద విన్నర్స్ ఇన్ పరుగో రేణు టీమ్ బాయ్స్. కంగ్రాచులేషన్స్ బాయ్స్. కమ్ ఆన్. పరుగో రన్నర్స్ నితిన్ టీమ్ గర్ల్స్. డోంట్ వెరీ గర్ల్స్, ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి. ఆ గేమ్స్ అన్ని మనమే. కమ్ ఆన్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు జిగాలో మనందరి కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్. ఎంజాయ్. Hey!
రైట్ సో మరి మొత్తానికి ఒక బ్యూటిఫుల్ అండ్ సూపర్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ బై స్టూడెంట్స్. సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా అనిపించింది? ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంత బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ చూశాక మరొక బ్యూటిఫుల్ అండ్ సూపర్ ఇంట్రెస్టింగ్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. సో మరి ఆ గేమే మెడలో మాల. ఓకే మరి మొత్తానికి మనం వచ్చేసి ఆ మెడలో మాల గేమ్ లోకి. సో మరి ఈ మెడలో మాల గేమ్ ఆడాలంటే బాయ్స్ నుంచి 2 అండ్ నితిన్ టీం నుంచి 2 గర్ల్స్, బ్యూటిఫుల్ గర్ల్స్ కావాలి. సో మరి ఫస్ట్ గా ఈ రోజు రేణు టీం నుంచి ఆ 2 బాయ్స్ ఎవరు వస్తున్నారో చూసేద్దాం. ఓకే మెడలో మాల గేమ్ ఆడడానికి నా టీం నుంచి 2 ఫైర్ స్టార్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. మెడలో మాల గేమ్ ఆడటానికి 5 స్టార్స్ వస్తే మిమ్మల్ని ఆర్పేయటానికి కూల్ స్టార్స్ ఫ్రమ్ నితిన్ టీమ్. 2 గర్ల్స్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్ కమ్ ఆన్. మెడలో మాల గేమ్ ఆడడానికి నా టీం నుంచి 2 అలానే నితిన్ టీం నుంచి 2 పార్టిసిపెంట్స్ వచ్చేసారు. అండ్ ఈ గేమ్ ఆడడానికి మనకి కావాలి ప్రాపర్టీస్ వచ్చేసి అండ్ పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. చూస్తున్నారు కదా నా చేతిలో 2 మాలలు అండ్ రేణు చేతిలో 2 జోకర్ మాస్క్. సో ఇంతకీ ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని ఇక్కడున్న స్టూడెంట్స్ అందరూ ఈగర్లీ వెయిటింగ్. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఎలా ఆడాలంటే నితిన్ హౌ నితిన్ ఎస్. సో మరి ఫస్ట్ గా 2 బాయ్స్ ఫ్రమ్ రేణు టీమ్ ముందుగా వస్తే ఇద్దరికి ఇక్కడున్న జోకర్ మాస్కులు ఫేసులకి పెడతాం. సో ఈ జోకర్ మాస్క్ పెట్టగానే ఆటోమేటిక్ గా మీకు ఏమీ కనిపించదు. సో టోటల్ మొత్తం బ్లైండ్ గా ఉంటుంది కాబట్టి మీకు 2 మాలలు ఇస్తాం అండ్ ఇద్దరిని తీసుకెళ్లి 2 ఆపోజిట్ డైరెక్షన్స్ లో వదిలేస్తాం. సో మీ ఆపోజిట్ ఫ్రెండ్ ని ఫైండ్ అవుట్ చేసి మెడలో మాల వేయాలి. సో ఈ గేమ్ ని ఫాస్ట్ గా నితిన్ టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేస్తారా అండ్ ఫాస్ట్ గా రేణు టీమ్ బాయ్స్ కంప్లీట్ చేస్తారా అనేది మన మెడలో మాల గేమ్. ఏ టీమ్ అయితే తక్కువ టైం లో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. రైట్. సో మరి ఫాస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి మా టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? yes లెట్స్ గో కమ్ ఆన్. మెడలో మాల గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి కూల్ స్టార్స్ వచ్చేసారు. సో ఎంత కూల్ గా ఈ గేమ్ ఆడతారో ఇప్పుడు చూద్దాం. అమ్మాయిలు రెడీ? yes ఓకే 3, 2, 1 స్టార్ట్. పిల్లన్న పిల్లన్న కోరన్న పిన్నన్న పాపల గిట్టిన పేరేరో ఏదున్న ఏమున్న నీ చుట్టూ ఎంతున్న అమ్మాయి లేకుంటే బోరేరో అల్లకి అల్లాపి అల్లాపి సోకే చూడబ్బి అల్లకి అల్లాపి చల్లాపి దూకే బోరబ్బి పిల్లన్న పిల్లన్న కోరన్న పిన్నన్న పిల్లన్న పిల్లన్న కోరన్న పిన్నన్న పాపల గిట్టిన పేరేరో ఓకే రైట్. సో మరి మెడలో మాల మా టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇట్స్ టర్న్ ఆఫ్ రేణు టీమ్ బాయ్స్. సో బాయ్స్ మేక్ ఇట్ ఫాస్ట్. సో ఎందుకంటే మా గర్ల్స్ ఆల్రెడీ ఒక టార్గెట్ ఇచ్చారు, వాళ్ళకంటే ఫాస్ట్ గా ఫినిష్ చేస్తే ఈ గేమ్ మీరే విన్ కావచ్చు. హియర్ వి గో ఫ్రమ్ 3, 2, 1 గో. పిల్లన్న పిల్లన్న కోరన్న పిన్నన్న పాపల గిట్టిన పేరేరో ఏదున్న ఏమున్న నీ చుట్టూ ఎంతున్న అమ్మాయి లేకుంటే బోరేరో అల్లకి అల్లాపి అల్లాపి సోకే చూడబ్బి అల్లకి అల్లాపి చల్లాపి దూకే బోరబ్బి పిల్లన్న పిల్లన్న కోరన్న పిన్నన్న పిల్లన్న పిల్లన్న కోరన్న పిన్నన్న పాపల గిట్టిన పేరేరో
సో మనలో మాలా గేమ్ ని 2 టీమ్స్ నుంచి అమ్మాయిలు అబ్బాయిలు ఫినిష్ చేస్తారు. మరి ఎవరైతే తక్కువ టైంలో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తే వాళ్ళే విన్నర్స్. ఓకే, మనలో మాలా గేమ్ ని మా అబ్బాయిలు ఫినిష్ చేశారు విత్ ఇన్ 2 minutes 43 seconds. మరి ఈ గేమ్ ని మరి మా గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు 2 minutes 4 seconds లో. ఫైనల్ గా మెడల్ మాలా విన్నర్స్ నితిన్ టీమ్ గర్ల్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ ట్రై బాయ్స్. అలాగే గర్ల్స్ యూ టూ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు జల్ జల్ జిగాలో మన కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్. గిల్లి బుగ్గా గిల్లి వెళ్ళిపోకే బొజ్జి తల్లి మన కథ షురు కానివే. ఓ కళ్ళు నిన్ను చూసేసాయే నువ్వు నిధి నచ్చేసిందే నీకోసం ప్రాణం పెట్టైనా. అరే చిన్నదానా నీకోసం ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం. అరే చిన్నదానా నీకోసం ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం. Okay, right. So, మరి ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ బై స్టూడెంట్స్. నిజంగా దట్ వాస్ లవ్లీ అండ్ ఫుల్ టు ఎనర్జెటిక్. సో గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్ గర్ల్స్ అండ్ బాయ్స్. సో ఇంత జోష్ఫుల్, ఇంత ఎనర్జెటిక్ అండ్ ఇంత ఉల్లాసంగా స్టూడెంట్స్ ఉన్నారంటే బేసిక్ గా నెక్స్ట్ ఒక సూపర్ గేమ్ వస్తుందని నాకు అర్థమైంది వాతావరణం చూస్తుంటే. సో మరి వాతావరణం ఒక్కసారిగా ఎరుపెక్కింది, చాలా వేడిగా మారిపోయింది. ఎందుకంటే ఈ గేమ్ చాలా మాస్ గేమ్. ఇది అడుగులో నేను తప్ప ఎవరు ఆడలేని గేమ్ ఇది. సో ఇంతకీ ఆ గేమ్ ఏంటి అని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా విచిత్రంగాను వింతగాను ఇంకా వాళ్ళ నరాలు తెగిపోయేలాగా ఉన్నాయి. అందుకనే ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ఆ మాస్ గేమ్ ని ఏంటో చెప్పేస్తున్నారు. మరి ఆ మాస్ గేమే మాస్. ఓకే రైట్. సో మరి ఒక ఫుల్ టు మాస్ గేమ్ అనుకున్నాం మమ మాస్. సో మరి మమ మాస్ గేమ్ లో కావాలి పార్టిసిపెంట్స్, ఫుల్ టు మాస్ పార్టిసిపెంట్స్ కావాలి. రేణు టీం నుంచి 2 అబ్బాయిలు అండ్ నితిన్ టీం నుంచి 2 అమ్మాయిలు. సో ఈ ఫుల్ టు మాస్ గేమ్ ఆడటానికి ఫాస్ట్ గా నా టీం నుంచి 2 మాస్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 2 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. మమ మాస్ గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి మాస్ గర్ల్స్ వస్తే నా టీం నుంచి మమ మాస్ బాయ్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. ఓకే రైట్. సో మరి మమ మాస్ బాయ్స్ వచ్చేసారు, మాస్ గర్ల్స్ వచ్చేసారు. అండ్ నెక్స్ట్ వి నీడ్ ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే రైట్. 2 VLC కోన్స్ అండ్ నా చేతిలో ఒక రింగ్ ఉంది. ఇంతకీ ఈ గేమ్ చాలా డిఫరెంట్ గా ఉన్నట్లుందని ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళ మనసులోని మాట నాకు కనిపించింది. సో అందుకే ఫస్ట్ ఈ గేమ్ ఎలా ఆడాలి అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేదానికంటే ముందు ఒక లడ్డు బాబు వస్తున్నారు మాస్ చేయడానికి. Are you ready? Yes, here we go. 3, 2, 1, go. So fast గా ఈ గేమ్ ని ఫినిష్ చేసుకోండి. Here we go from 3, 2, 1, go. గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి అమ్మాయిలు వచ్చేస్తారు. అమ్మాయిలు రెడీ. 3, 2, 1, go.
మాస్ గేమ్ ని 2 టీమ్స్ నుంచి అమ్మాయిలు అబ్బాయిలు ఫినిష్ చేస్తారు. మరి ఎవరు విన్ అయ్యారో తెలుసుకోవాలంటే మనం ఫైనల్ స్కోర్స్ కి వెళ్లాల్సిందే. సో ముందుగా మా అబ్బాయిలు ఈ గేమ్ ని ఫినిష్ చేశారు విత్ ఇన్ 1 minute 4 seconds. ఈ మమ మాస్ గేమ్ మరి మా మాస్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 56 seconds లో. Mama Mass winners are Nitin team girls. Come on girls. Okay right. So మరి మొత్తానికి ఈ రోజు Mama Mass మా గర్ల్స్ గెలిచారు అండ్ నా పరువు నిలబెట్టారు. Thank you so much and congratulations girls. Thank you so much boys. You too. ఇప్పుడు జల్ జల్ జిగాలో మన కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్. ఏ పాడండి. మంతలో కళ్ళు పూరిస్తా ఉంటే బొసొక్క ఎసయ్యరా, ఒంటిలో వేడి తన్నేస్తా ఉంటే ఓ పట్టు పట్టయ్యరో. కళ్ళు కోసం వచ్చినోడు ముద్ద దాచి పెట్టుకోడు, కళ్ళ ముందు అందముంట తస్సదియ్య తప్పుకోడు, సంబరాలు చేసుకోర సోగాడు చిన్ని నాయనా. Okay right. So మరి ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ బై స్టూడెంట్స్. నిజంగా దట్ వాస్ లవ్లీ అండ్ ఫుల్ టు ఎనర్జెటిక్. సో గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్ గర్ల్స్ అండ్ బాయ్స్. ఓకే రైట్. సో మరి నెక్స్ట్ మరొక సూపర్ డూపర్ అండ్ ఫుల్ టు ఇంట్రెస్టింగ్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. సో మరి ఆ గేమే సై అంటే సై. సో మరి సై అంటే సై గేమ్ ఆడాలంటే మనకి ప్రాపర్టీస్ తో పాటు పార్టిసిపెంట్స్ కావాలి. రేణు టీం నుంచి 3 అండ్ నితిన్ టీం నుంచి 3. సో ఫస్ట్ వాళ్ళకంటే ముందు మనకు కావాలి ప్రాపర్టీస్ ప్లీజ్. సో మరి మొత్తానికి మనం వచ్చేసాం మన ఫైనల్ గేమ్ సై అంటే సైలోకి. సో మరి సై అంటే సై గేమ్ ఆడాలంటే ప్రాపర్టీస్ అనుకున్నాం. సో ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. చూస్తున్నారు కదా వైట్ కలర్ బాక్సెస్ అండ్ ఆ బాక్సెస్ లో డిఫరెంట్ ప్రాపర్టీస్, చాక్లెట్స్ ఉంటాయి, లెమన్స్ ఉంటాయి, బాల్స్ ఉంటాయి. సో ఇంతకీ ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని చెప్పాలంటే మనకి పార్టిసిపెంట్స్ కావాలి. రేణు టీం నుంచి 3 బాయ్స్ అండ్ నితిన్ టీం నుంచి 3 గర్ల్స్. సో మరి ఫాస్ట్ గా నా టీం నుంచి ఆ 3 ఏంజిల్స్ ఎవరు వస్తున్నారో చూసేద్దాం. సో ప్లీజ్ కమ్ ఆన్. నా టీం నుంచి సై అంటే సై గేమ్ ఆడడానికి 3 డ్రీమర్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. ఓకే సో మరి ప్రాపర్టీస్ వచ్చేసాయి అండ్ బాయ్స్ వచ్చేసారు, గర్ల్స్ వచ్చేసారు. సో మరి ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి హౌ? ఓకే సో బాయ్స్ అండ్ గర్ల్స్ అంటే సై గేమ్ ఎలా ఆడాలంటే ముందుగా వచ్చే 3లో 2 హ్యాండ్స్ ఇలా హోల్డ్ చేసుకోవాలి. హోల్డ్ చేసిన తర్వాత ఈ హ్యాండ్స్ మధ్యలో 3rd person కూర్చుంటారు. కూర్చున్న తర్వాత ఇతన్ని అక్కడి వరకు క్యారీ చేస్తూ వెళ్తారు. అక్కడ ఉన్న బాక్సెస్ ని 3rd person తన లెగ్స్ తో పిక్ చేస్తారు వితౌట్ యూజింగ్ హ్యాండ్స్. సో తన లెగ్ తో పిక్ చేసిన తర్వాత మళ్ళీ అతన్ని క్యారీ చేస్తూ ఇక్కడ వరకు తీసుకొస్తారు. ఆ 3rd person ఏం చేస్తాడు అంటే క్యారీ చేసిన ఆ బాక్స్ ని ఈ బ్లూ కలర్ టబ్ లో వేసేస్తాడు అనమాట. సో ఈ గేమ్ ఆడడానికి ఈచ్ టీమ్ కి 2 minutes టైం ఇస్తాము. 2 minutes టైం లో ఎవరైతే ఎక్కువ ప్రాపర్టీస్, ఎక్కువ బాక్సెస్, ఆ బాక్సెస్ లో ఏమున్నాయి జాన్? సో ఆ బాక్సెస్ లో చాక్లెట్స్ ఉన్నాయి, లెమన్స్ ఉన్నాయి, ఇంకా ఏదో ఉన్నాయి, బాల్స్ ఉన్నాయి. ఆ 3 ప్రాపర్టీస్ ని ఎవరు ఎక్కువగా పిక్ చేస్తే వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్ అని అనుకుంటున్నారు. కానీ అలా కాదనమాట. సో మరి మన ఫైనల్ గేమ్ కాబట్టి కొద్దిగా ఒక ట్విస్ట్ ఉంటుంది కాబట్టి ఆ ట్విస్ట్ ఏంటనేది ఫైనల్ గా రివీల్ చేస్తాం. సో మరి లక్ కూడా ఉండాలి. ఆ లక్ కిక్ ఈ రోజు ఎవరికి వస్తుందో తెలియాలంటే ఫాస్ట్ గా ఈ గేమ్ మా టీమ్ గర్ల్స్ ఆడుతున్నారు. గర్ల్స్ ఆర్ యు రెడీ? ఓకే సై అంటే సై గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి ఏంజల్స్ వచ్చేసారు. సో ఏంజల్స్ ఇక్కడ ఉన్న బాక్సెస్ లో ఎన్ని బాక్సెస్ పిక్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. ఏంజల్స్ ఆర్ యు రెడీ? yes 3 2 1 go.
సాయి గేమ్ ని నితిన్ టీం నుంచి ఏంజల్స్ ఫినిష్ చేస్తారు. మరి ఏంజల్స్ అక్కడున్న బాక్సెస్ లో 2 బాక్సెస్ పిక్ చేశారు. అందులో ఎన్ని ప్రాపర్టీస్ అంటే చాక్లెట్స్, లెమన్స్, బాల్స్ ఏవేవి ఎన్ని ఉన్నాయో లెట్స్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. 1 2 3 4 5 6 7 29 30 31 32. So total chocolates collected by Nitin team Angels 32. And next will lemons, only 1 lemon. And finally balls 0 balls. So right, మరి మొత్తానికి సాయి అంటే సాయి మా టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇట్స్ టర్న్ ఆఫ్ రేణు టీమ్ బాయ్స్. సో బాయ్స్ ఆర్ యు రెడీ? రైట్. సో మరి సాయి అంటే సాయి మా టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇట్స్ టర్న్ ఆఫ్ రేణు టీమ్ డిమోన్. సో హియర్ వి గో. 3 2 1 గో స్టార్ట్. రైట్. సో మరి మొత్తానికి బాయ్స్ కంప్లీట్ చేసుకున్నారు సాయి అంటే సాయి. సో మరి ఇక్కడ ప్రాపర్టీస్ ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారో చూసేద్దాం. అండ్ విల్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. 1 2 3 4 5 6 7 8 9 10 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 chocolates collected by boys. And next we'll go with balls. 1 2 3 4. Okay, right, 4 balls. And final ga migilunavi lemons. 1 2 3 lemons. So మరి ఫైనల్ గా సాయి అంటే సాయి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఫినిష్ చేసుకున్నారు కాబట్టి ఫైనల్ స్కోర్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సాయి అంటే సాయి గేమ్ ని నా టీం నుంచి అబ్బాయిలు, అలానే నితిన్ టీం నుంచి అమ్మాయిలు ఫినిష్ చేసేసుకున్నారు. మరి ఈ గేమ్ లో ఫైనల్ మోస్ట్ బ్యాటిల్ కాబట్టి ఈ గేమ్ లో ఒక ట్విస్ట్ ఉంది, దానికి ఒక లెక్ ఉంది. జాన్, వాట్ ఈస్ ద ట్విస్ట్? ఆ ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ మనకి 3 కార్డ్స్ ఉన్నాయి. ఆ 3 కార్డ్స్ లో 3 డిఫరెంట్ స్కోరింగ్. ఒక దాంట్లో 50 అండ్ ఒక దాంట్లో 30 అండ్ ఒక దాంట్లో 100. అంటే ఇక్కడ మనకి 3 ప్రాపర్టీస్ ఉన్నాయి, చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్. ఒక్కొక్క ప్రాపర్టీకి ఒక్కొక్క స్కోరింగ్ ఉంటుంది. సో మరి ఫస్ట్ గా ఈ రోజు సాయి అంటే సాయి మా టీమ్ గర్ల్స్ ఆడారు కాబట్టి మా గర్ల్స్ స్కోర్స్ బాయ్స్ డిసైడ్ చేస్తాడు. సో అది ఎలా అంటే ఫస్ట్ గర్ల్స్ ఒక చాక్లెట్స్ 32 కలెక్ట్ చేశారు అనుకోండి. ఆ 32 చాక్లెట్స్ కి బాయ్స్ నుంచి ఈ కార్డ్స్ లో ఒకటి పిక్ చేస్తారు. దాంట్లో 100 రావచ్చు, 50 రావచ్చు, 30 రావచ్చు. ఒకవేళ 50 పిక్ చేస్తే ఆ 32 చాక్లెట్స్ ఇంటూ 50. సో స్కోరింగ్స్ అనేవి అలా డిసైడ్ అవుతాయి. ఓకే రైట్. సో మరి బాయ్స్ అనుకుంటున్నారు ఈ రోజు ఎక్కువ ప్రాపర్టీస్ కలెక్ట్ చేసామని, కానీ అలా కాదు. సో స్కోర్స్ అనేవి ఈ కార్డ్స్ లో ఉన్నాయి అండ్ ఈ కార్డ్స్ డిసైడ్ చేస్తాయి ఎవరు విన్నర్స్ అని. సో మరి ఫస్ట్ గా ఈ రోజు మా టీమ్ గర్ల్స్ స్కోర్స్ కి వెళ్ళిపోదాం. ఎందుకంటే సాయి అంటే సాయి మీరే ఫస్ట్ గా ఆడారు కాబట్టి మీ స్కోర్స్ డిసైడ్ చేద్దాం. సో గర్ల్స్ ఫస్ట్లీ విల్ గో విత్ ఇక్కడ చాక్లెట్స్ ఉన్నాయి, లెమన్స్ ఉన్నాయి, బాల్స్ ఉన్నాయి. ఏ స్కోరింగ్ కి వెళ్ళిపోదాం? చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 32. సో 32 చాక్లెట్స్ కి మరి రేణు టీమ్ బాయ్స్ ఎంత ఇస్తారో చూద్దాం. 50 32 into 50. నెక్స్ట్ ఏ స్కోర్ కి వెళ్ళిపోదాం? లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? ఓన్లీ 1. 100 1 into 100. ఫైనల్ గా మిగిలినవి బాల్స్. సో బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 0. సో యాక్చువల్ గా బ్లాంక్ ఫేస్ పెడితే ఇక్కడ అనుకుంటున్నారు మా గర్ల్స్ చెప్పట్లేదని, కానీ 0 కలెక్ట్ చేశారు కాబట్టి మాట్లాడలేదు. సో నితిన్ టీమ్ ఏంజల్ స్కోర్ డిసైడ్ అయిపోయింది కాబట్టి అండ్ ఇప్పుడు రేణు టీమ్ డ్రీమాన్ స్కోర్ డిసైడ్ అవబోతుంది. అబ్బాయిలు రెడీ? ఓకే, ముందుగా ఏ స్కోర్ కి వెళ్దాం? చాక్లెట్స్ ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేశారు? 60 చాక్లెట్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 30. సో మా 60 చాక్లెట్స్ కి వచ్చిన స్కోర్ 30. చాక్లెట్ స్కోర్ వచ్చి 60 into 30. సో బాయ్స్ నెక్స్ట్ డే స్కోర్ బాల్స్ ఎన్ని బాల్స్? 4 బాల్స్. సో 4 బాల్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 50. మా బాల్ స్కోర్ వచ్చి 4 into 50. అబ్బాయిలు నెక్స్ట్ లెమన్స్ ఎన్ని లెమన్స్? 3 లెమన్స్. సో 3 లెమన్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 100.
మా లెమన్ స్కోర్ వచ్చి 3 into 100. ఓకే రైట్. సో మరి మొత్తానికి సాయి అంటే సాయి బోత్ టీమ్స్ రేణు టీమ్ బాయ్స్ అండ్ నితిన్ టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఫైనల్ స్కోర్స్ ఏంటో సాయి అంటే సాయి గేమ్ లో ఒకరి స్కోర్ ఇంకొకరు డిసైడ్ చేసేసుకున్నారు. మరి ఫైనల్ స్కోర్స్ ఏంటో తెలుసుకోవాలంటే మనం 10 to 1 కౌంట్ డౌన్ చేయాల్సిందే. సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సో మరి ఈ రోజు మన ఫైనల్ బ్యాటిల్ ఫైనల్ గేమ్ సాయి అంటే సాయి ఫినిష్ చేసుకున్నాం. సో మరి ఈ సాయి అంటే సాయిలో మా టీమ్ గర్ల్స్ చేసిన స్కోరింగ్ 1700. కమ్ ఆన్ గర్ల్స్. సో సాయి అంటే సాయి గేమ్ లో మా టీమ్ అబ్బాయిలు స్కోర్ చేశారు 2300. Finally, Sai and Sai game winners, Reno team boys. Boys say yes. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు ఫైనల్ గేమ్ సాయి అంటే సాయి ఫినిష్ చేసుకున్నాం. విన్నర్స్ ఆర్ రేణు టీమ్ బాయ్స్ అండ్ అలాగే రన్నర్స్ ఆర్ నితిన్ టీమ్ గర్ల్స్. సో ఎనీవేస్ వీరికి గిఫ్ట్స్ అందజేయడానికి మనతో పాటు స్పెషల్ గెస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ కాలేజ్ సంగశెట్టి గారు. వి వెల్కమ్ యూ సార్. And next I would like to invite Radhakrishna Garu, AO of this college. We welcome you, sir. Next I would like to invite H&S in charge HOD Srinivas Garu. సో మరి ఫైనల్ గా ఈ రోజు మన ఈటీవీ ప్లస్ జైల్ జిగా కరీంనగర్ లోని ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో మరి చూసారు కదా. సో మరి ఫైనల్ గా ఈ రోజు మన జైల్ జిగా ప్రోగ్రామ్ ఎలా అనిపించిందో ప్రిన్సిపల్ సార్ ని అడిగి తెలుసుకుందాం. సో సార్, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? Students inherent talent have come out. They are still happy. I am very much thankful to your organization. Thank you very much. Thank you, sir. Thank you so much. రైట్. సో మరి ఈ రోజు ఫైనల్ గా సాయి అంటే సాయిలో విన్నర్స్ ఆర్ రేణు టీమ్ బాయ్స్ అండ్ రన్నర్స్ ఆర్ నితిన్ టీమ్ గర్ల్స్. సో మరి రన్నర్స్ కి క్యాప్స్ అందించాల్సిందిగా మేనేజ్మెంట్ ని కోరుతున్నాను. సో గివ్ దమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్ గర్ల్స్ అండ్ బాయ్స్. ఓకే రైట్. సో మరి అలాగే ఈ రోజు మన ఫైనల్ బ్యాటిల్ ఫైనల్ గేమ్ లో విన్నర్స్ ఆర్ రేణు టీమ్ బాయ్స్. కంగ్రాచులేషన్స్ బాయ్స్. సో మరి బాయ్స్ కి మెమెంటోస్ అందజేయాల్సిందిగా మేనేజ్మెంట్ ని కోరుతున్నాను. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు మన ఈటీవీ ప్లస్ జైల్ జిగా ఇంత సక్సెస్ఫుల్ గా ఈ కాలేజ్ లో జరగడానికి కారణం కేవలం ద సపోర్ట్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ ద సపోర్ట్ ఆఫ్ మేనేజ్మెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే రైట్. సో మరి మొత్తానికి మన ఫైనల్ గేమ్ సాయి అంటే సాయి ఇద్దరు చాలా టఫెస్ట్ గేమ్ ని ఫినిష్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. ఓకే వ్యూవర్స్, చూసారు కదా, ఇది ఈ రోజు మన జైల్ జిగా కరీంనగర్ లోని ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో మరి మొత్తానికి ఫైనల్ గా ఈ రోజు మన జైల్ జిగా ప్రోగ్రామ్ వాళ్ళకి ఎలా అనిపించిందో వాళ్ళ వర్డ్స్ ద్వారా తెలుసుకుందాం. సో బాయ్స్ అండ్ గర్ల్స్, హ్యావ్ యూ ఎంజాయ్డ్ ద గేమ్స్? సో ఇలాంటి మరొక బ్యూటిఫుల్ అండ్ ఎనర్జెటిక్ కాలేజ్ లో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. Until then, this is me Nitin and Renu signing off. See you. Bye bye. Bye boys and boys.